చాలిగా మరి నేనేం చేయాలిగా 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఇవాళ మార్చి 4వ తారీఖు దాకా గిన్ని సంఘటనలు జరిగినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు మా 14 మంది కౌన్సిలర్లకు సంబంధించి పిటిషన్లు తీసుకొని మళ్ళా మా మీద కేసులు పెట్టాలనే కుట్ర చేసి మా కౌన్సిలర్లను ఎత్తుకరావాలనే ప్రయత్నాలు చేయబోతున్నారంటే ఇక ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో మీరు ప్రజలుగా ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పును పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ రాస్తుంటే మరి ఇంకో ప్రజా ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిందే. మరి ఏం చేస్తాం? ఇక ప్రజాస్వామ్యంలో నిరసనల రూపంలో పోరాటాల రూపంలో తప్ప ప్రతిపక్షంగా మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది, వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారు, తుపాకులు ఉన్నాయి, లాఠీలు ఉన్నాయి, అధికారం ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు నియంత, ఇక్కడ ఇంకా చోటా నియంత వివేక్ ఉన్నాడని చెప్పి పోలీసులు ఈ స్థాయిలో పెట్టలేకపోతే ఏం చేయాలి? ఇక అర్థం ఉందా? ఇక ఎన్నికలకేమన్నా అర్థం ఉందా? నాకు అర్థం కాదు. ఇక ఎన్నికలు ఎందుకు మరి? ఇక మీరే డైరెక్ట్ నామినేట్ చేసుకుంటే కదా వివేక్ గారు, నువ్వే డైరెక్ట్ నామినేట్ చేసుకుంటే కాదు ఇక కౌన్సిలర్లను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను అంతే కదా. ఇక చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో గింత కథ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టిర్రంటే ఇక మరి ఇక ఈ ప్రాంతంలో ఎన్నికలు ఎందుకు? ఇక నువ్వే నామినేట్ చేసుకుంటావు. ఓలే నువ్వు రేవంత్ రెడ్డి గారేమో రాష్ట్రంలో, నువ్వేమో మంచిర్యాల జిల్లాలో, చెన్నూరులో. ఇప్పటికైనా నేను ఇటువంటి పిచ్చి చర్యలు బంద్ చేసుకోవాలని పోలీసులను కోరుతున్నా. వాళ్ళ అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం చేసినా చెల్తదనేటటువంటి భ్రమలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతిలో మీరు పావులుగా మారి పోలీసులు మరి మీ స్థాయిని దిగజార్చుకొని పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ పోలీసులు అంటే ప్రజలు అసహించుకునే కాడికి తీసుకొస్తున్నారు. మొన్న మా ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున నన్ను అరెస్ట్ చేసే సందర్భంలో మా కార్యకర్తలు నిరసన తెలిపితే శాంతియుతంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు. డీసీపీ అంటాడట, ఏసీపీ అంటాడట, కొట్టుర్రా కొడుకుల్ని అని. సరే కొట్టిర్రు, ఓకే, మంచిది, ఓకే, మీ టైం కొట్టిరు కదా, సరే మంచిది, సంతోషం. అదే రోజు 17వ రోజు కూడా మా కార్యకర్తలను కొట్టిర్రు, 18వ రోజు ఇక్కడ కొట్టిర్రు. తర్వాత నన్ను హాస్పిటల్ నుండి టెస్టులు చేయించి కోర్టుకు తీసుకుపోయే క్రమంలో మా కార్యకర్తలు అక్కడ నన్ను చూస్తేందుకు వస్తే అక్కడ లాఠీచార్జ్ చేసి రైబీ చౌరస్తాలో, కోర్టు దగ్గర కూడా అత్యుత్సాహంతో నన్ను జైలుకు తీసుకొని పోయేటప్పుడు అప్పుడు కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిర్రు. సరే ఓకే, సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మల్ని. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్, చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతా ఉన్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నా, పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే, పేరుకు మంచిర్యాల జిల్లా అధికారులు, కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు, వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం? అయినప్పటికీ కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో, నేను జైల్లో ఉన్న సందర్భంలో నేను బయటకు రావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ, మా పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా వారియర్స్కి, మీడియా మిత్రులకు, జైల్లో నేను ఉన్నప్పుడు నాకు మనోధైర్యాన్ని కల్పించడానికి జైలుకు వచ్చినటువంటి మా కేటీఆర్ అన్నకు, హరీష్ అన్నకు, మా మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మా పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు బెయిల్ రావడానికి ఎప్పటికప్పుడు మా లీగల్ టీంతోని అటు హైదరాబాద్లో, ఇటు మంచిర్యాలలో, చెన్నూరులో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటూ నాకు బెయిల్ రావడానికి లీగల్ టీంని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన మా పార్టీ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతిమంగా నేను మీడియాను కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మీరు 4th